శ్రీ కంప్యూటర్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, యాజ్ ఓచర్ అంటే ఏంటి, ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, సో యాజ్ ఓచర్కి, యాజ్ ఇన్వాయిస్కి, ఐటమ్ ఇన్వాయిస్కి డిఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, మేడం యాజ్ ఓచర్కి, యాజ్ ఇన్వాయిస్కి డిఫరెన్స్ ఏంటి, యాజ్ ఇన్వాయిస్కి, ఐటమ్ ఇన్వాయిస్కి డిఫరెన్స్ ఏంటి, వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను. చాలామంది వర్క్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ నేర్చుకునేటప్పుడు కావచ్చు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాజ్ ఓచర్ అంటే ఏంటి, యాజ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. సో వాళ్ళందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనము వోచర్స్ క్రియేట్ చేసేటప్పుడు టాలీ ERP9లో వోచర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. సో ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను టాలీలో. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అకౌంటింగ్ వోచర్కి వెళ్తాము. అకౌంటింగ్ వోచర్లో మనము టాలీలో పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు వోచర్ మోడ్స్ అనేవి చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను అకౌంటింగ్ వోచర్ ఓపెన్ చేశాను, సేల్స్ ఇన్వాయిస్. ఇక్కడ బటన్ బార్లో చూసామంటే ఇక్కడ మనం ఐటమ్ ఇన్వాయిస్లో ఉన్నాం. ఇప్పుడు ఐటమ్ ఇన్వాయిస్లో ఉన్నామని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ఐటమ్ అనే హెడ్డింగ్ ఉంటుంది, క్వాంటిటీ, రేట్ కాలం అనేవి డిస్ప్లే అవుతాయి. దీన్నే మనం ఐటమ్ ఇన్వాయిస్ అంటాము. ఓన్లీ మనము పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసేటప్పుడే ఈ వోచర్ మోడ్ అంటే ఈ వోచర్ మోడ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. అంటే మనకి ఎన్ని మోడ్స్ ఉంటాయంటే అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్, యాజ్ ఓచర్ మోడ్. సో అకౌంటింగ్ ఇన్వాయిస్కి, యాజ్ ఓచర్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు ఐటమ్ ఇన్వాయిస్లో ఉన్నాము. నేను ఈ ఐటమ్ ఇన్వాయిస్ మోడ్ని అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్కి చేంజ్ చేయాలి అంటే బటన్ బార్లో అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్ క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి అకౌంటింగ్ ఇన్వాయిస్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది డిస్ప్లే అవ్వలేదు. సో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళు అకౌంటింగ్ ఇన్వాయిస్ అనేది యూజ్ చేస్తారు, అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్ యూజ్ చేస్తారు. సో వీటి గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. యాజ్ ఓచర్ అంటే ఏంటి, ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే ఏంటి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇక్కడ మనకి పర్చేజ్ ఓచర్ ఉంది. పర్చేజ్ ఓచర్ అంటే ఏంటో తెలుసు, ప్రీవియస్ మనము ఈ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ గురించి డిస్కస్ చేసామండి. ప్రీవియస్ పర్చేజ్ ఓచర్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఓచర్స్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ డిఫరెన్సెస్ ఏంటి, క్యాష్ పర్చేజ్ ఎలా రికార్డ్ చేయాలి, క్రెడిట్ పర్చేజెస్ ఎలా రికార్డ్ చేయాలి, చాలా డిస్కస్ చేసాము. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూసారంటే మీకు అర్థమవుతుంది. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు చూడండి, పర్చేజ్ ఓచర్ అంటే ఏంటంటే ఓన్లీ క్యాష్ అండ్ క్రెడిట్ పర్చేజెస్ మనం పర్చేజ్ ఓచర్లో రికార్డ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఎస్వి టెక్నాలజీస్ ₹35,000 బై క్రెడిట్ అని ఇచ్చాము. అంటే మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం ఎస్వి టెక్నాలజీస్ నుంచి 35,000కి. మనకి జర్నల్ ఎంట్రీ ఎలా వస్తుంది, పర్చేజ్ అకౌంట్ డేటా టు ఎస్వి టెక్నాలజీస్. అంటే మనం ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు స్టాక్ ఐటమ్ నేమ్స్ అనేవి మెన్షన్ చేయరు, ఓన్లీ గూడ్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. ఓన్లీ గూడ్స్ వాల్యూ మాత్రమే రికార్డ్ చేసుకోవాలి మనం. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టాలీ ERP9కి వెళ్దాము. ఇప్పుడు ఫస్ట్ యాజ్ ఓచర్ సెలెక్ట్ చేసుకుంటా నేను. యాజ్ ఓచర్ అంటే మీనింగ్ ఏంటంటే పర్చేస్ సెలెక్ట్ చేసుకుందాము. మనం పర్చేస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ ఓచర్ తీసుకుంటాను. సో పర్చేస్ ఓచర్లో ఫస్ట్ నేను యాజ్ ఓచర్ సెలెక్ట్ చేసుకుంటాను. యాజ్ ఓచర్ మోడ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ జర్నల్ ఎంట్రీ మోడ్. మనం జర్నల్ ఎంట్రీ ఎలాగ రాసుకుంటామో అలాగే ఎంట్రీ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. దీంట్లో డెబిట్ అండ్ క్రెడిట్ రెండు డిస్ప్లే అవుతాయి. అంటే మీ ఆర్గనైజేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు. మీకు జర్నల్ ఎంట్రీ ఫార్మేట్ అర్థమవుతుంది అనుకుంటే మీరు దీంట్లోనే పర్చేజ్ ఓచర్ అనేది మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఓచర్ అంటే ఏంటంటే జర్నల్ ఎంట్రీ మోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనకి డెబిట్ అండ్ క్రెడిట్ రెండు డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ప్రెస్ చేద్దాం, డేట్ వేద్దాం, క్రెడిట్. సో గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎస్వి టెక్నాలజీస్. ఎస్వి టెక్నాలజీస్ అనే నేమ్ రావాలి మనకి ఇప్పుడు. సో ఎస్వి టెక్నాలజీస్ నేమ్ మనం క్రియేట్ చేయలేదు, ఆల్ట్ సి ప్రెస్ చేయండి. ఎస్వి టెక్నాలజీస్ వీళ్ళు మనకి సండే క్రెడిటార్స్ అవుతారు, సండే క్రెడిటార్స్. సో సేవ్ చేసుకుందాం, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే లెడ్జర్ సేవ్ అవుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి. అమౌంట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత అమౌంట్కి మనం పర్చేస్ చేస్తున్నాం, గూడ్స్ 35,000కి పర్చేస్ చేస్తున్నాం, 35,000. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనకి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి, న్యూ రెఫరెన్స్. ఎంటర్ ప్రెస్ చేద్దాం.
పర్చేస్ తీసుకోండి, నార్మల్ పర్చేస్. సో ఇక్కడ చూడండి, మనం వన్స్ పర్చేస్ వోచర్ వేసేటప్పుడు ఐటమ్ నేమ్ ఆఫ్ ఐటమ్ అడుగుతుంది. ఇది మన యూజువల్. మీరు ఏదైనా ఐటమ్ మెన్షన్ చేసుకోవాలంటే ఇక్కడ ఐటమ్ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే ఎంటర్ ప్రెస్ చేసేసి అలాగే సేవ్ చేయొచ్చు. సో మనకి నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది ఎగ్జాంపుల్లో ఇవ్వలేదు, ఓన్లీ గూడ్స్ అని మాత్రమే మెన్షన్ చేశారు. సో మనం ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మన గూడ్స్ వాల్యూ అనేది ఇలా ఎంట్రీ చేసుకుంటాం. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు నరేషన్ వేసుకోండి. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ HV టెక్నాలజీస్. సో స్టాక్ ఐటమ్స్ నేమ్స్ అనేవి మెన్షన్ చేయకుండా ఓన్లీ గూడ్స్ వాల్యూ అనేది మెన్షన్ చేసినప్పుడు మనం ఈ మెథడ్ ఫాలో అవుతాము. యాజ్ ఓచర్ అంటే ఓచర్ ఫార్మేట్ అనేది డబుల్ ఎంట్రీ మెథడ్లో వస్తుంది. సో మనకు అవసరమైనప్పుడు మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ టు సేమ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి. ఇలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సపోజ్ నేను ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ కూడా ఎంట్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, డేటు, ఇక్కడ వచ్చి మనం పార్టీ నేమ్ ఇవ్వాలి, HV టెక్నాలజీస్. సో సేవ్ చేద్దాం ఈ స్క్రీన్, కంట్రోల్ A. అమౌంట్ రికార్డ్ చేద్దాం. సో మనం ఎంత అమౌంట్కి, ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. పర్చేజ్డ్ 2 నెంబర్స్ ఆఫ్ మౌసెస్ 500 రూపీస్ ఈచ్, 2 నెంబర్ ఆఫ్ కీబోర్డ్స్ 1000 రూపీస్ ఈచ్ ఫ్రమ్ HV టెక్నాలజీస్. క్రియేట్ పర్చేజ్ ఇన్వాయిస్. సో మనకి 3000 ఉంది టోటల్ అమౌంట్. ఇక్కడ అమౌంట్ 3000 రూపీస్. ఎంటర్ ప్రెస్ చేద్దాం. న్యూ రెఫరెన్స్ తీసుకుందాం, ఎంటరు. ఇక్కడ చూడండి పర్చేస్ తీసుకుందాం. పర్చేస్ అనేది తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ఐటమ్ అని అడుగుతుంది. సో నేమ్ ఆఫ్ ఐటమ్ అంటే ఇక్కడ కనిపించదు మనకి, ఇన్వాయిస్లో ఐటమ్ అనేది కనిపించదు, హైడ్ అయి ఉంటుంది అనమాట, మనం ఏ ఐటమ్స్ పర్చేస్ చేసాము అని. సో మనం ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద కంపెనీ ఏ మోడ్ కావాల్స్తుంటే ఆ మోడ్ మనము ఫాలో చేసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ఐటమ్. సో నేమ్ ఆఫ్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఏ ఐటమ్స్ ఉన్నాయి, మౌస్ ప్లస్ కీబోర్డ్స్, మౌస్. సో మౌస్ స్టాక్ ఐటమ్ నేను క్రియేట్ చేయలేదు. ఇక్కడ మనము మౌస్ ఐటమ్ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్కి Alt+C ప్రెస్ చేస్తున్నాను. Alt+C, మౌసెస్. ఇక్కడ నెంబర్స్ తీసుకోవాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ నెంబర్స్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు బెంగళూరు గోడౌన్ 2 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నాము. మనకి 500 రూపీస్ ఇచ్చారు వారు కాస్ట్, ఈచ్ మౌస్ కాస్ట్. ఇలా వేసుకుంటాం. సో ఇంకొక ఐటమ్ కూడా ఉంది, మనం కీబోర్డ్ కూడా పర్చేస్ చేస్తున్నాం. సో కీబోర్డ్ స్టాక్ ఐటమ్ నేను క్రియేట్ చేసుకోవాలి అంటే Alt+C ప్రెస్ చేయండి. సో ఇప్పుడు కీబోర్డ్ ఐటమ్ ప్రెస్ చేయండి. సో నెంబర్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ గోడౌన్ అడుగుతుంది, గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ తీసుకోండి, ఎంత క్వాంటిటీ పర్చేస్ చేస్తున్నాం మనం. సో 2 నెంబర్స్ ఆఫ్ కీబోర్డ్స్ పర్చేస్ చేస్తున్నాం. 2 నెంబర్స్ 1000 రూపీస్ ఫర్ కాస్ట్. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. సో ఇలా ఐటమ్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. సో యాజ్ ఓచర్లో మనము ఐటమ్స్ లేకుండా ఓచర్ క్రియేట్ చేసుకోవచ్చు, విత్ ఐటమ్స్తో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్, యాజ్ ఓచర్లో ఇన్వాయిస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం స్క్రీన్. దిస్ ఈజ్ యాజ్ ఓచర్. నెక్స్ట్ యాజ్ ఓచర్ మనకు అర్థమైంది. యాజ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, నేను ఈ ఓచర్ మోడ్ని ఇప్పుడు యాజ్ ఇన్వాయిస్ మోడ్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి బటన్ బార్లో యాజ్ ఇన్వాయిస్ క్లిక్ చేయండి. యాజ్ ఇన్వాయిస్ అంటే మనకి ఇక్కడ ఇన్వాయిస్ ఫార్మేట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే డబుల్ ఎంట్రీ మోడ్లో కాకుండా మనం సింగిల్ ఎంట్రీ మోడ్లో ఓచర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇన్వాయిసెస్ అడుగుతూ ఉంటారు కస్టమర్స్, సప్లయర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఇన్వాయిస్ ప్రింట్అవుట్ అడుగుతూ ఉంటారు. సో ఇన్వాయిస్ ప్రింట్అవుట్ అడిగినప్పుడు మనం ఇన్వాయిసెస్ ప్రింట్అవుట్ తీసుకోవాలన్నప్పుడు మనం ఈ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. సో యాజ్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకున్నా నేను. యాజ్ ఇన్వాయిస్లో సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, డేటు. ఇప్పుడు పార్టీ నేమ్ అనేది మనం తీసుకోవాలి, HV టెక్నాలజీస్. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. పర్టికులర్స్లో మనం పర్చేజ్ అనేది తీసుకోవాలి. సో అమౌంట్ మెన్షన్ చేసుకోవాలి, టోటల్ 3000 రూపీస్. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇన్వాయిస్ అనేది ఇలాగే వస్తుంది. దీంట్లో మనము స్టాక్ ఐటమ్స్ ఏమీ మెన్షన్ చేయలేం. మనము ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు స్టాక్ ఐటమ్ నేమ్ మెన్షన్ చేయడం అవసరం లేదు అనుకున్నప్పుడు యాజ్ ఇన్వాయిస్ ఫార్మేట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చూడండి ప్రింట్ క్లిక్ చేసామంటే సో ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. జూమ్ చేద్దాము. ప్రివ్యూ అనేది మనకి ఇలా వస్తుంది, ప్రింట్అవుట్ అనేది. సో దిస్ ఈజ్ యాజ్ ఇన్వాయిస్ మోడ్.
సో మన వోచర్ అనేది డబుల్ ఎంట్రీ మోడ్లో కాకుండా సింగిల్ ఎంట్రీ మోడ్లో మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యాజ్ ఇన్వాయిస్ మోడ్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. అది ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఐటమ్ ఇన్వాయిస్ అంటే మనం ఐటమ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా ఇన్వెంటరీ బేస్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు ఐటమ్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో చూడండి, ఐటమ్ ఇన్వాయిస్ తీసుకుంటాను ఇప్పుడు. ఐటమ్ ఇన్వాయిస్ తీసుకున్న వెంటనే ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే నేను అకౌంటింగ్ ఇన్వాయిస్ క్లిక్ చేస్తాను ఇప్పుడు. అకౌంటింగ్ ఇన్వాయిస్లో ఇక్కడ పర్టికులర్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనము అకౌంటింగ్ ఇన్వాయిస్ అనేది యూజ్ చేసుకుంటాము. సో ఐటమ్ ఇన్ ట్రేడింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ఐటమ్ ఇన్వాయిస్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ఐటమ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. పార్టీ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సేవ్ ద స్క్రీన్, కంట్రోల్ ఏ. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ తీసుకుందాం. మౌస్. ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నాం, గోడౌను, క్వాంటిటీ 2, రేటు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ పర్చేస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఐటమ్ అడుగుతుంది, కీబోర్డ్ అని అడుగుతుంది. కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. గోడౌన్ బెంగళూరు. క్వాంటిటీ ఎంత పర్చేస్ చేస్తున్నాము, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఇలా మనం ఐటమ్ ఇన్వాయిస్లో ఐటమ్ నేమ్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. క్లియర్గా ఉంటుంది మనకి ఏ ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నాం, ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామని. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మన ఇన్వాయిస్ సేవ్ అయింది. అది సేల్స్ ఇన్వాయిస్ కూడా అంతే అండి, సేమ్. ఇప్పుడు నేను బటన్ బార్లో సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాను. నేను సేల్స్ ఇన్వాయిస్ అనేది ఫస్ట్ యాజ్ ఓచర్ మోడ్లో ప్రిపేర్ చేయాలి. యాజ్ ఓచర్ మోడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బటన్ బార్లో యాజ్ ఓచర్ సెలెక్ట్ చేసుకోండి. డబుల్ ఎంట్రీ మోడ్ డిస్ప్లే అయింది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది. సోల్డ్ గూడ్స్ టు కిరణ్ టెక్నాలజీస్ ₹35,000 బై క్యాష్ అని ఇచ్చారు. సో క్యాష్ సేల్స్ చేస్తున్నాం మనము. సో రెఫరెన్స్ నెంబర్ అంటే ఇన్వాయిస్ నెంబరు. ఇక్కడ డెబిట్లో క్యాష్ అమౌంట్ మెన్షన్ చేసుకోవాలి. ఎంత అమౌంట్కి మనం సేల్ చేస్తున్నామో, ₹40,000. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో సేల్స్ తీసుకుందాం. సో క్యాష్ సేల్స్ అనేవి మనం ఇలా రికార్డ్ చేసుకుంటాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అడుగుతుందండి. సో మన దగ్గర ఐటమ్స్ ఉంటే మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేద్దాం. సో అదే క్రెడిట్ సేల్స్ చేయాలనుకో ఎలా చేద్దాము, కిరణ్ టెక్నాలజీస్ టు సేల్స్ అకౌంట్. సో మనం కిరణ్ టెక్నాలజీస్ నేమ్ లేదు, క్రియేట్ చేసుకుందాం. కిరణ్ టెక్నాలజీ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. ఆల్ టు సి. మన కస్టమర్ నేము కిరణ్ టెక్నాలజీస్. వీళ్ళు వచ్చి మనకి సండే డెబిటార్ అవుతారు, సండే డెటార్స్ అవుతారు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. అమౌంట్ మెన్షన్ చేసుకోవాలి మనం, ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నామని. సో ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నాం మనం ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ మౌసెస్ సేల్ చేస్తున్నాం, 600. టోటల్ ₹1,200కి సేల్ చేస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. న్యూ రెఫరెన్సు. సో ఇక్కడ సేల్స్ తీసుకుందాం మనం. సేల్స్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఐటమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఐటమ్స్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు మనం. సో 2 నెంబర్స్ సేల్ చేస్తున్నాను. గోడౌన్ తీసుకోవాలి. 2 నెంబర్స్ సేల్ చేస్తున్నాను. సెల్లింగ్ కాస్ట్ ₹600. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇలా సేల్స్ ఇన్వాయిస్ అనేది యాజ్ ఓచర్ మోడ్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ యాజ్ ఇన్వాయిస్ మోడ్ అంటే ఏంటి? యాజ్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ మోడ్ వస్తుంది. యాజ్ ఇన్వాయిస్లో మనకి 2 ఉంటాయి, అకౌంటింగ్ ఇన్వాయిస్ అండ్ ఐటమ్ ఇన్వాయిస్. ఇప్పుడు నేను అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకుంటున్నాను. సో అకౌంటింగ్ ఇన్వాయిస్లో సో పార్టీ నేమ్ తీసుకుందాం. ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ తీసుకోవాలి. కిరణ్ టెక్నాలజీస్. సో ఇన్వాయిస్ నెంబర్ కిరణ్ టెక్నాలజీస్ తీసుకుందాం. నేను ఇప్పుడు అకౌంటింగ్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నాను. యాజ్ ఇన్వాయిస్ మోడ్లో 2 ఉంటాయి మనకి, అకౌంటింగ్ ఇన్వాయిస్ అండ్ ఐటమ్ ఇన్వాయిస్. పర్టికులర్స్లో మనం సేల్స్ మాత్రమే ఇవ్వగలం. సో ఏదైనా సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనం గూడ్స్ వాల్యూ మాత్రమే ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. 35,000కి సేల్ చేస్తున్నాం మనం. దీంట్లో ఐటమ్ డీటెయిల్స్ ఏమి డిస్ప్లే అవ్వవు మనకి. దిస్ ఈజ్ యాజ్ ఓచర్ మోడ్. అదే సేమ్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఐటమ్ ఇన్వాయిస్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఐటమ్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఐటమ్ ఇన్వాయిస్ అంటేనే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అనే హెడ్డింగ్ వస్తుంది. సో ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఏం ఐటమ్ సేల్ చేస్తున్నాం, మౌసెస్ సేల్ చేస్తున్నాం. గోడౌన్ తీసుకోండి. 1 నెంబర్ సేల్ చేస్తున్నా నేను. ఎంటర్ ప్రెస్ చేయండి. స్క్రీన్ సేవ్ చేద్దాం. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది.
సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు వోచర్ మోడ్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. మనకి 2 వోచర్ మోడ్స్ ఉంటాయి. యాజ్ వోచర్ మోడ్, అకౌంటింగ్ మోడ్. యాజ్ వోచర్ మోడ్, ఇన్వాయిస్ మోడ్ అనేది ఉంటుంది. యాజ్ వోచర్ అంటే మనం వోచర్‌ని డబుల్ ఎంట్రీ మోడ్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ ఇన్వాయిస్‌లో యాజ్ ఇన్వాయిస్, ఐటెమ్ ఇన్వాయిస్ ఉంటుంది. చూడండి మనము. సో యాజ్ వోచర్ మోడ్, యాజ్ ఇన్వాయిస్ మోడ్‌లో 2 ఉంటాయి మనకి. యాజ్ ఇన్వాయిస్ మోడ్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ వోచర్ ఐటెమ్ ఇన్వాయిస్ ఒకటి ఉంటది. అకౌంటింగ్ ఇన్వాయిస్ ఒకటి ఉంటది. సో మనకి ఏ ఇన్వాయిస్ యాజ్ ఇన్వాయిస్ మోడ్‌లో అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్. సో మీకు అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్ అంటే ఇక్కడ పర్టిక్యులర్స్ మాత్రమే చూపిస్తుంది. ఏదైనా సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసేటప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుంటాము. ఐటెమ్ ఇన్వాయిస్ అనేది ట్రేడింగ్ కంపెనీస్‌లో వర్క్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటాము. మీరు ఇన్వాయిస్ అనేది ఏ వోచర్ మోడ్‌లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో వోచర్ మోడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, యాజ్ వోచర్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఇన్వాయిస్‌లో ఐటెమ్ ఇన్వాయిస్ అంటే ఏంటో నేర్చుకున్నాము. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ERP9లో POS ఇన్వాయిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.